ధేనుర్వాగ్మస్మాన్వశిస్తదైతో అయముహూర్త సుముహూర్తో అస్తు సుముఖశ్చేకదంతశ్చ కపిలోకజకర్ణకాలంబోధరశ్చ వికటో విఘ్నరాజోగణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజాననః నామకర్ణ సుముహూర్తకాలే సూర్యాదినగ్రహాణం మత్యంతనుకూల్యతాఫలా సిద్ధిరస్తు. అయ్యా బాబు పేరేం పెడుతున్నారు? నా పేరు కామేశ్వరరావు. అసలు అది మా తాతగారి పేరు. మా తాతగారి పేరు కామేశ్వరరావు అని చెప్పడానికి చాలా బాగుంది. కానీ నా పేరు కామేశ్వరరావు, మై నేమ్ ఇస్ కామేశ్వరరావు, అబ్బే అస్సలు బాగలేదు. కానీ ఏం చేయను, నాకు ఊహ తెలిసేటప్పటికి నాకు తెలిసిన వాళ్ళందరూ కామేశ్వరరావు అని పిలవడానికి ఫిక్స్ అయిపోయారే. ఇది చాలదన్నట్టు మా బామ్మ రే కాముడు, కాము కాము అని పిలుస్తూ అసలే చండాలంగా ఉన్న నా పేరుని ఇంకా చీల్చి చండాడేది. ఇక చెప్పాలా, నాకు జీవితం దుర్భరం అయింది. ఆయన పేరు పెట్టదంటే ఎందుకు పెట్టారు? బాగా అయిందా చూడండి. మా నాన్న కూడా తన తండ్రి పేరు వికారంగా పిలవబడటం ఇష్టం లేక మా బామ్మ చేత నన్ను పండు అని పిలవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలా నా ముద్దు పేరు పండు అని ఫిక్స్ అయింది. అయినా అసలు ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టిన రోజులు ఎప్పుడు వస్తాయో ఏంటో. పవన్ కళ్యాణ్ గారి ఏకైక కుమారుడు గుమ్మడి. వినటానికి ఏమన్నా బాగుందండి? నాకు కామేశ్వరం పేరు పెట్టాడు. ఈయన పేరు మాత్రం లొకేషన్ పెట్టుకున్నాడు. ఏ తండ్రి అయిన కొడుకు ఇంతకన్నా చేసే ద్రోహం ఇంకోటి ఉంటుందండి? ఆయనకి ఈ ప్రపంచం గర్వించదగ్గ ఫోటోగ్రాఫర్ అవ్వాలని కోరిక. శివుడి మెడలో పాముల మా నాన్న మెడలో కెమెరా ఎప్పుడు వేలాడుతూ ఉండాల్సిందే. నా చిన్నప్పుడు నేను పడిచచ్చే ఎదురింటి శోభ ఆంటీకి మా అమ్మ ఫోటో ఆల్బమ్ చూపించినప్పుడల్లా ఈ ఫోటో చూసి ఆవిడ నవ్వడం, నేను సిగ్గుతో చచ్చిపోవడం జరిగేది. ఈ ఫోటోను దాచి చించి నాశనం చేయాలని ఎన్నోసార్లు ట్రై చేశాను, కానీ కుదరలేదు. టైటానిక్ సినిమా చూస్తూ అందులో హీరో హీరోయిన్ బొమ్మ గీసే సీన్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా అలాంటి ఫోటో తీస్తానని మా అమ్మ వెంట పడ్డాడు. ఇప్పుడు నేను తీసిన ఫోటో ఇది. నా పక్కన ఆకారం పేరు పుచ్చు. వయసులో కొంచెం పెద్దవాడైనా నా క్లాస్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి చాక్లెట్లు తిని తిని పళ్ళు పుచ్చిపోయాయి. బేసికలీ నాకు అమ్మాయిలంటే కొంచెం భయం. కానీ వీడు మాత్రం 7th క్లాస్ నుండి సైడ్ కొట్టేవాడు. కానీ అమ్మాయిలంతా వీడిని కొట్టేవాళ్ళు. వాళ్ళ చేత దెబ్బలు తిన్న కొద్దీ వీళ్ళలో పట్టుదల పెరిగింది. మా బామ్మ మల్లీశ్వరి. తన పేరు చూసే మా తాతయ్య తనను పెళ్లి చేసుకున్నాడని ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఆయన పోయిన తర్వాత ఆయన మీద లవ్ అంతా నా మీద ట్రాన్స్ఫర్ చేసింది. అది అదృష్టమో దురదృష్టమో. నేను మొన్ననే ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. నాకు ఆనందం ఎంతసేపు నిలవలేదు. ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయితే కాశీకి వస్తా అని దండం పెట్టుకున్నాను రా వెళదాం. నేను కష్టపడి చదవడం వల్ల పాస్ అయ్యాను బామ్మ, నీ మొక్కుల వల్ల కాదు. నేను మొక్కుకోవడం వల్ల నేను పాస్ అయితే కాశీ యాత్ర తీసుకొస్తానని మా బామ్మ మొక్కుందట. ఏమన్నా న్యాయం అండి? ఫ్రెండ్స్ తో షికార్లు పార్టీలు చేసుకునే ఈ వయసులో కాశీ ప్రయాణం చస్తే చేయను. ఇంకేముంది, యాజ్ యూజువల్ మా బామ్మ నా మాట వినలేదు. దానికి తోడు తులసి కోట దగ్గర సత్యాగ్రహం మొదలుపెట్టి చివరికి నా స్వహస్తాలతో నిమ్మరసం ఇవ్వక తప్పలేదు. నా జీవితంలో ఈ రోజు ఒక దుర్దినం. ఎందుకంటే ఈ రోజే నా కాశీ ప్రయాణం. ఇన్ని సామాన్లు ఏంటే బామ్మ? కొంపతీసి మొత్తం ఇల్లు ఖాళీ చేస్తున్నావా ఏంటి? సంతోషించాం కానీ తొందరగా వెళ్ళి రెడీ అవ్వు. 2 గంటకల్లా వెళ్ళి రిక్షా తీసుకురావాలి. ఒక్క రిక్షా కాదు, మొత్తం రిక్షా స్టాండ్ తీసుకొచ్చినా సరిపోదు. అమ్మా కూలి చెప్పబోయా, ఎంత తీసుకుంటావు? మీకు తెలందే ఉందమ్మా, మీరే ఎంత కొంత ఇవ్వండి. నాకు తెలవడానికి నేనేమన్నా మాజీ కూలీని అనుకున్నావా? మోసేది నువ్వు. చెప్పు ఎంత కావాలో. ఎంత కొంత ఇప్పించండి అమ్మా. మొత్తం 16 సామాన్లు ఉన్నాయి. సామాన్కి 50 పైసలు చొప్పున 8 రూపాయలు ఇస్తాను. ఎంత? ఈ 2 రూపాయలు ఉంచి ఒక టీ తాగి మీరే మోసుకెళ్ళండి. వద్దునే భలే బేరం దొరికి. ఏంటిది ఇచ్చేసాయి. శుక్రవారం పూట చేతికొచ్చిన లక్ష్మిని వదిలేయకూడదురా. బేఠావా, ఎంత పొగరో చూసావా? మనం మోసుకోలేం అనుకుంటున్నాడు. నువ్వు పట్రా, వాడు తిక్క కుదురుద్దాం. తిక్క కుదిరేది వాడికి కాదు బామ్మ. చాలా అన్యాయం. పుట్టుకున్నాను వచ్చిన నా చేత గాడి చాకరీ చేస్తారా? పుణ్యం ఉత్తినే రాదు. అనవసరంగా ఆ కూలాడికి 300 రూపాయలు తగలేసేవాళ్ళం. నువ్వు రావడం ఎంత మంచిదైందో చూసావా? అంటే నన్ను ప్రేమతో రమ్మలేదా? తప్పు తప్పు. ఈ వయసులో నాకు ప్రేమలేంటి? ఇంకా రాలేదు. తన బాయ్ ఫ్రెండ్ వచ్చిండే.
ఒరే వెదవా, బంగారు లాంటి చెంపురా, వెళ్ళి తీసుకురారా. ఈ చెంబు మీదేనా? ఆ? అది చెంబు నాది కాదు. మనది కాదంటావేంట్రా, వెళ్ళి తీసుకురా. అది నా పెళ్లికి మా అమ్మగారు పెట్టిన మరచెంబు, వెళ్ళు. కాదంట. నాన్న సిగ్గుపడొద్దు. మొయ్యడానికి లేని సిగ్గు తిరిగి తీసుకోవడానికి ఎందుకో. ఇదిగో నీ చెంబు. ఒరేయ్, మన చెంబు మనం తీసుకోవడానికి అంత సిగ్గుపడతావేంటి? నువ్వు అసలు మాట్లాడుకో. అందరి ముందు వెధవని తిడతావా? ఇంజనీర్ అని కూడా చూడకుండా. నువ్వు ఇంజనీర్ అన్న సంగతి వాళ్ళకెలా తెలుస్తుందిరా? అయితే సరేలే, ఇక నుంచి ఇంజనీర్ వెదవా అని తిడతాను. నా కర్మ. అలాగే అలాగే అరేంజ్ చేస్తాను. ఏసీలో కన్ఫర్మ్ అయిందన్నా? అయిపోతుందండి. అందాక ఎస్9 లో కూర్చోండి, వైజాగ్ వచ్చేలో ఇచ్చేస్తారు. ఇవ్వకపోతే అక్కడే దిగిపోతాను. భలేటోరే, టీసీతో కూడా మాట్లాడేశాను. ఏమండి టీసీ గారు, ఓకేనా? ఓకే. అలా చేతులు పెస్తే సరిపోదు. నువ్వు పదరా. ఆఖరిసారి చెప్తున్నా, కన్ఫర్మ్ అవ్వలేదనుకో అప్పుడు చెప్తాను ఈ సంగతి. రే పండు, మన సామాన్ అంతా వచ్చినట్టేనా? అన్ని వచ్చాయి బామ్మ. ఈ పుచ్చిగాడు ఎక్కడ చచ్చాడ్రా? వస్తున్నట్లేవే. పిల్లలిద్దరూ రామలక్ష్మణులాగా చూడముచ్చటగా ఉన్నారు. ఎక్కడికమ్మా ప్రయాణం? కాశీకండి. చూసావరా, ఇంత చిన్న పిల్లలు ఎంత చక్కగా కాశీకి వెళ్తున్నారో. నీకేమో కాశీ అంటే నా ముషి. వదలవే బామ్మ, వస్తున్నాను కదా. ఏండే మీరు టీవీలో వస్తారు కదండి? అవునండి. గుర్తొచ్చిందిరా, డాన్స్ పేపర్ డాన్స్ లో ఇరగదీద్దరా ఈ పాప. మీరు టింగ్ టింగ్ టాపిల్లో కూడా వస్తారు కదండి? అవునండి. ఏండే మీకు టీవీలో ఏమాత్రం ఇస్తారండి? అలా చెప్పేస్తారేంట్రా? ఇంకొంటే యాక్చువల్ గా చెప్పరు, మనకెందుకు చెప్తారు? బామ్మ నష్టం చంపేస్తున్నారా బాబు? అవును, ఇంకా ఎక్కడికి లేవరా? కమింగ్ చూడగల కమింగ్. నన్ను చూసారా పాట? అవునవును, మంది షారూక్ ఖాన్ ఫేస్ కట్ కదా. నాకు తెలుసులేమా, నేను షారూక్ ఖాన్ లో ఉన్నాను. ఏదో నా ఫేస్ కట్స్ కొద్దిగా అమెరికన్ టైప్ లో ఉంటాయి. వీళ్ళేంటో నాతో ఆడుకుంటున్నారు. రాంగ్ షో చూపించు అంతే, మిడిల్ డ్రాప్ ఇవ్వాల్సిందే. లోకల్ చూసుకోలేదు, ఆడ కంటిన్యూ చేయండి. సమస్య లేదు, మిడిల్ డ్రాప్ కౌంటేరా కుదరదు. ఆడండి రా. ఏంటయా ఏంటరా గొడవ? ఇదేదో ప్యాక్ అనుకోలే బామ్మగారు, మీకు తెలుదు. అసలు విషయం ఏంటో చెప్పండి. వీడు రాంగ్ షో నుంచి మళ్ళీ ప్యాక్ ఆడతా అంటాడు బామ్మగారు. ఏ బాబు, ముక్కలు చూపించు. ఇదిగో బామ్మగారు, ముక్కలు కింద పెట్టేస్తే షో చూపించినట్టే. మిడిల్ డ్రాప్ ఇవ్వాలి. చూసావా, ఆవిడ కూడా చెప్తున్నారు ఇవ్వు. అంతా మోసం ఆడుతున్నారు మీతో. నేను ఆడను. గొడవ వదిలేంది నీ బామ్మగారు. ఎండేస్తారా? ఊరుకోరా, ఆవిడకేమొచ్చు. మీకు మ్యాటాక్ వచ్చా? బ్లిడ్జ్, బ్లైండ్, బ్లఫ్? మాకురా, మీ తప్పితే ఎవరు రాదండి. అయితే వెయ్యండి. మొక్కలు ఏంట్రా, బామ్మగారు కూడా వచ్చారు. తప్పకుండా. అది ఏమిటిదంతా? తప్పవయ్యా. ఏమా, నేను అడుగుతున్నానని నువ్వేమనుకోకు. నీకు పెళ్ళయిందా? లేదండి. నా కొడుకు నువ్వంటే భలే. ఇది టీవీలో నీ ప్రోగ్రామ్ వస్తుంటే పౌడరు సెంటు వేసుకొని టీవీ ముందే సెటిల్ అయిపోతాడు. ఒరే మైసయ్య, తొందరగా రారా, తొందరగా రా. ఎక్కడ చచ్చావురా? చూడు, జాహ్నవి జాహ్నవి అని తెగ ఇదైపోయేవాడు కదరా. ఎరా, బాగుందా? ఏమా, మీ వాడితోనే మాట్లాడతా గానీ మా వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడే వస్తాను. ఎందుకయ్యా, ఎందుకంటే నవ్వుతారు? ఊరుకోండి. అమ్మా, నాకు కాని కట్టమక్కర్లేదు. నువ్వు మా ఇంటి కోళ్ళం అయితే చాలు. ఇదిగో, పెళ్ళైన తర్వాత టీవీలు గట్రా అన్ని మానేయాలి. నువ్వెవ్వరికీ కనపడకూడదు, నాకు తప్ప. సరేనా? తప్పండి, తప్ప. మీరు ఎలాగా ఆవిడ అలాగే జూలో జంతువుని చూసినట్టు చూస్తున్నారు. సినిమాలో టీవీలో పనిచేస్తే పబ్లిక్ ప్రాపర్టీ అనుకున్నారా? ఎక్కి తెగదొక్కేస్తున్నారు. పోనీ పోనీ. అమ్మాయి, మా వాడి గురించి కొంచెం ఆలోచించమ్మా. నిన్ను పువ్వులా పెట్టి చూసుకుంటాను. ఓ పని చేయమ్మా, మీ వాడిని జాగ్రత్త పెట్లో పెట్టి సౌత్ ఆఫ్రికా పార్సల్ చేయి. అక్కడ దొరికి సరైన మ్యాచింగ్. అమ్మాయి, మర్చిపోతా. చాలా థ్యాంక్స్ అండి. సాటి ప్రయాణికుడిగా నాకు కనీస బాధ్యత. మీరు చాలా మంచివారండి. లేచిన దగ్గర నుంచి అందరూ ఇలా అంటూ ఉంటారు. నాకు ఇలాంటివి. ఇప్పుడు ఒక ముఖ్య గమనిక. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే 24 గంటల్లో కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చునని వాతావరణ కేంద్రం వారు తెలియజేస్తున్నారు. అయితే వచ్చే 3 రోజుల్లోనూ ఎండలు అదురుతాయన్నమాట. సరే గాని మీరు డీల్ చూపిస్తే ఫుల్ కౌంటా హాఫ్ కౌంటా? ఫుల్ కౌంటే, సమస్య లేదు. అయితే నాది డీల్. ఫుల్, నాది ఫుల్లే. అబ్బా, ఏం ఆడుకుంటారు బామ్మగారు? నాది పుల్లే. నువ్వేంటి నాయనా ఖాళీగా కూర్చున్నావు? ఆడండి చేత. ఏంటి ఏదో గాబరా పడిపోతున్నాడు? చీకటి ఎప్పుడు అవుతా అని ఎయిటింగ్ చేస్తున్నానండి. దేనికి?
లాగించేద్దామని. లాగించడం ఏంటి? అదేనండి నిద్ర లాంచేద్దాం వెయిటింగ్. అప్పుడేనా? ఆగండి ఆగండి, అరసలు గట్రా ఉన్నాయి, శుభ్రంగా తిందురు గాని. రే పండు పండు పండు, అరసల డబ్బా తీసుకురారా. వస్తున్నాను బామ్మ. బామ్మ నీకేం చెప్పాను? మా వాడు ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. వట్టి అమ్మాయి. బామ్మగారు నాకు స్వీట్ అంతగా పడదండి. ఒరే పండు, ఆ జంతికల డబ్బా కూడా తీసుకురారా. అన్ని ఒకేసారి చెప్పలేవా బామ్మ? నువ్వేమన్నా హోటల్లో సప్లై అయ్యవా అన్ని ఒకేసారి చెప్పడానికి? చూడు, ఆ చేత్తోనే మరిచెంపు కూడా తీసుకురా, మంచి అవసరం అవుతాయి. జాగ్రత్త పట్టుకో. ఇవన్నీ నేనే చేశాను. ఎంతకీ నీ పేరేడు బాబు? ఇస్పేట్ రాజు. బామ్మగారికి పేకాట అంటే ఎంత ఇంట్రెస్ట్. మీ మనవడికి ఇస్పేట రాజు అని పేరు పెట్టావా? నువ్వు నోరు మూసుకుని ముక్కవై ఆడే. చాలండి, ఇంకా నవ్వలేకపోతున్నాను. నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఓసారి ఏం జరిగింది చెప్పమంటారా? నేను బస్సులో వెళ్తుంటే కండక్టర్ టికెట్ కోసం వచ్చాడు. డబ్బుల కోసం పర్స్ తీశాను. పర్సులో నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో పక్క సీట్లో ఆంటీ కాళ్ళ మధ్య పడింది. నేను లేచి మర్యాదగా, ఆంటీ మీరు చేరెత్తారా ఫోటో తీసుకుంటాను అడిగాను. లాగి పెట్టి కొట్టింది. అరే మీరు నవ్వుతున్నారా? అసలు ఏం తప్పుగా మాట్లాడాను ఇప్పటికీ అర్థం కావట్లేదండి. ఒరే పండు పండు, బామ్మ నీతో రావడం వల్ల నా పరువు అంతా పోయింది. పోయిన వాడి గురించి బాధపడకురా. చూడు, ఇదిగో నీళ్ళు అయిపోయినాయి. వచ్చే స్టేషన్ లో బండి ఆగితే వెళ్ళి నీళ్ళు తీసుకురా. వెళ్ళు, గొంతు అడారిపోయింది. चोली के पीछे क्या है? चोली के पीछे चोखा के पीछे क्या है? चोखा के पीछे. చెంబు వెళ్తారా?